కింది వాటిలో సరైన కాలక్రమాన్ని గుర్తించండి. సతీ నిషేధం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 8th క్లాస్ హిస్టరీలోని మహిళలు, కులాలు, సంస్కరణలు లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్. సతి అనే పదం యొక్క అసలు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ పవిత్రమైన వితంతువు, ఆప్షన్ బి పుణ్యస్త్రీ, ఆప్షన్ సి త్యాగమూర్తి, ఆప్షన్ డి ఆదర్శ భార్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పుణ్యస్త్రీ. సతి అంటే పుణ్యస్త్రీ అని అర్థం. నెక్స్ట్, 1813 సంవత్సరంలో సతీ ఆచారాన్ని చిత్రించిన యూరోపియన్ చిత్రకారుడు ఎవరు? ఆప్షన్ ఏ రెమ్బ్రాండ్ పీలే, ఆప్షన్ బి బాల్తాజర్ సాల్విన్, ఆప్షన్ సి థామస్ డానియల్, ఆప్షన్ డి విలియం డానియల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాల్తాజర్ సాల్విన్. 1813లో యూరోపియన్ చిత్రకారుడైన బాల్తాజర్ సాల్విన్ సతీ ఆచారాన్ని ప్రతిబింబించే చిత్రాన్ని గీశారు. నెక్స్ట్, కలకత్తాలో బ్రహ్మసభను రాజా రామ్మోహన్ రాయ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ 1828, ఆప్షన్ బి 1829, ఆప్షన్ సి 1830, ఆప్షన్ డి 1833. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1828. రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో బ్రహ్మసభను 1828లో స్థాపించారు. నెక్స్ట్, సతీ ఆచారాన్ని చట్టబద్ధంగా ఏ సంవత్సరంలో నిషేధించారు? ఆప్షన్ ఏ 1856, ఆప్షన్ బి 1829, ఆప్షన్ సి 1833, ఆప్షన్ డి 1840. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1829. బ్రిటిష్ ప్రభుత్వ అధికారుల మద్దతుతో రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల 1829లో సతీ నిషేధించబడింది. నెక్స్ట్, వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ ఏ 1829, ఆప్షన్ బి 1873, ఆప్షన్ సి 1856, ఆప్షన్ డి 1875. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1856. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా బ్రిటిష్ వారు 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని ఆమోదించారు. నెక్స్ట్, ఈ కింది వారిలో ప్రాచీన గ్రంథాల ఆధారంగా వితంతువులు పునర్వివాహం చేసుకోవచ్చని సూచించిన ప్రముఖ సంస్కర్త ఎవరు? ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ బి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ సి స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ డి జ్యోతిరావు పూలే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రాచీన గ్రంథాలయాల్లోని శ్లోకాలను ఉదహరిస్తూ వితంతువుల పునర్వివాహాన్ని సమర్థించారు. నెక్స్ట్, మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలలో వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వీరేశలింగం పంతులు, ఆప్షన్ బి శ్రీ నారాయణ గురు, ఆప్షన్ సి హరిదాస్ ఠాకూర్, ఆప్షన్ డి ఘాసీదాస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వీరేశలింగం పంతులు. మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని తెలుగు ప్రాంతాల్లో కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు వివాహాల కొరకు సంఘాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ 1829, ఆప్షన్ బి 1856, ఆప్షన్ సి 1875, ఆప్షన్ డి 1873. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1875. స్వామి దయానంద సరస్వతి హిందూ మత సంస్కరణ కోసం 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. నెక్స్ట్, బొంబాయిలో కుల నిర్మూలన కోసం 1840లో స్థాపించబడిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ప్రార్థనా సమాజ్, ఆప్షన్ బి పరమహంస మండలి, ఆప్షన్ సి సత్యశోధక్ సమాజ్, ఆప్షన్ డి మతువా శ్రేణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పరమహంస మండలి.
ముంబైలో కుల నిర్మూలన ధ్యేయంగా 1840వ సంవత్సరంలో పరమహంస మండలి స్థాపించబడింది. నెక్స్ట్ 1873లో గులాంగిరి అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి ఈవి రామస్వామి నాయకర్, ఆప్షన్ సి శ్రీనారాయణ గురు, ఆప్షన్ డి జ్యోతిరావు పూలే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే బానిసత్వ వ్యవస్థను నిరసిస్తూ 1873లో గులాంగిరి అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ సెంట్రల్ ఇండియాలో తోలు కార్మికుల సామాజిక స్థితిని మెరుగుపరచడానికి సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆప్షన్ ఏ హరిదాస్ ఠాకూర్, ఆప్షన్ బి ఘాసీదాస్, ఆప్షన్ సి జ్యోతిరావు పూలే, ఆప్షన్ డి శ్రీనారాయణ గురు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఘాసీదాస్. సెంట్రల్ ఇండియాలోని తోలు కార్మికులను ఏకం చేసి వారి సామాజిక స్థితి కోసం ఘాసీదాస్ సత్నామీ ఉద్యమాన్ని నడిపారు. నెక్స్ట్ ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు మానవాళికి అని ప్రకటించిన సంస్కర్త ఎవరు? ఆప్షన్ ఏ హరిదాస్ ఠాగూర్, ఆప్షన్ బి ఘాసీదాస్, ఆప్షన్ సి శ్రీనారాయణ గురు, ఆప్షన్ డి జ్యోతిరావు పూలే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శ్రీనారాయణ గురు. కేరళకు చెందిన ఈలవ కుల గురువు శ్రీనారాయణ గురు ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు మానవాళికి అనే ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చారు. నెక్స్ట్ స్త్రీ పురుష తులన, స్త్రీలు మరియు పురుషుల మధ్య పోలిక అనే పుస్తకాన్ని ప్రచురించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ తారాబాయి షిండే, ఆప్షన్ బి పండిత రమాబాయి, ఆప్షన్ సి బేగం రోకియో సఖావత్ హుస్సేన్, ఆప్షన్ డి ముంతాజ్ అలీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తారాబాయి షిండే. పూనాకు చెందిన తారాబాయి షిండే స్త్రీ పురుషుల మధ్య గల సామాజిక వ్యత్యాసాలను విమర్శిస్తూ స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రాశారు. నెక్స్ట్ పూనాలో వితంతువుల కోసం ఒక హోమ్ను స్థాపించిన సంస్కృత విదూషకురాలు ఎవరు? ఆప్షన్ ఏ తారాబాయి షిండే, ఆప్షన్ బి రాస్ సుందరీదేవి, ఆప్షన్ సి బేగం జబున్నిసా, ఆప్షన్ డి పండిత రమాబాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పండిత రమాబాయి. సంస్కృత పండితురాలైన పండిత రమాబాయి పూణేలో వితంతువుల రక్షణ మరియు ఆర్థిక స్వావలంబన కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. నెక్స్ట్ బాల్య వివాహాల నిరోధక చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ ఏ 1919, ఆప్షన్ బి 1929, ఆప్షన్ సి 1939, ఆప్షన్ డి 1949. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1929. బాల్య వివాహాలను అడ్డుకోవడానికి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సుదీర్ఘ పోరాటం తర్వాత 1929లో చట్టం ఆమోదించబడింది. నెక్స్ట్ 1929 నాటి బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం వివాహానికి పురుషులు మరియు స్త్రీల కనీస వయో పరిమితులు ఎంతగా నిర్ణయించబడ్డాయి? ఆప్షన్ ఏ పురుషులు 18, స్త్రీలు 16, ఆప్షన్ బి పురుషులు 21, స్త్రీలు 18, ఆప్షన్ సి పురుషులు 16, స్త్రీలు 14, ఆప్షన్ డి పురుషులు 20, స్త్రీలు 16 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పురుషులు 18 సంవత్సరాలుగాను స్త్రీలు 16 సంవత్సరాలుగాను నిర్ణయించబడ్డాయి. 1929 నాటి చట్ట ప్రకారం వివాహ వయస్సు బాలురకు కనీసం 18 సంవత్సరాలు, బాలికలకు 16 సంవత్సరాలుగా నిర్ణయించారు. నెక్స్ట్ తూర్పు బెంగాల్లోని చండాల సాగుదారుల మధ్య పనిచేస్తూ కుల వ్యవస్థను సమర్థించే బ్రాహ్మణ గ్రంథాలను ప్రశ్నించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ హరిదాస్ ఠాగూర్, ఆప్షన్ బి ఘాసీదాస్, ఆప్షన్ సి శ్రీనారాయణ గురు, ఆప్షన్ డి జ్యోతిరావు పూలే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హరిదాస్ ఠాగూర్. తూర్పు బెంగాల్ ప్రాంతంలో చండాల సోదరుల కోసం హరిదాస్ ఠాగూర్ యొక్క మతవా శ్రేణి పనిచేసింది మరియు బ్రాహ్మణ గ్రంథాలను ప్రశ్నించింది. నెక్స్ట్
కుల సమానత్వాన్ని ప్రచారం చేయడానికి జ్యోతిరావు పూలే స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ప్రార్థనా సమాజ్, ఆప్షన్ బి బ్రహ్మ సమాజ్, ఆప్షన్ సి సత్యశోధక్ సమాజ్, ఆప్షన్ డి ఆర్య సమాజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సత్యశోధక్ సమాజ్. కుల సమానత్వాన్ని సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. నెక్స్ట్ 19వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో తోలును శుద్ధి చేయడం, చెప్పులు కొట్టడంలో నిపుణులుగా ఉన్న అంటరాని కులం ఏది? ఆప్షన్ ఏ మహర్, ఆప్షన్ బి దుబ్లా, ఆప్షన్ సి మాదిగా, ఆప్షన్ డి పలియాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మాదిగా. 19వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో చర్మాలను శుద్ధి చేయడంలో, చెప్పులు కుట్టడంలో మాదిగ కులస్తులు నిపుణులుగా ఉండేవారు. నెక్స్ట్ దళిత ఉద్యమ నాయకుడైన బిఆర్ అంబేద్కర్ తండ్రి ఏ పాఠశాలలో బోధించేవారు? ఆప్షన్ ఏ మిషనరీ పాఠశాల, ఆప్షన్ బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల, ఆప్షన్ సి సంస్కృత పాఠశాల, ఆప్షన్ డి సైనిక పాఠశాల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సైనిక పాఠశాల. అంటరాని కులంగా పరిగణించబడిన మహర్ రెజిమెంట్లో ఉద్యోగాలు లభించాయి. బిఆర్ అంబేద్కర్ తండ్రి ఒక ఆర్మీ సైనిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీలో ఏ సంవత్సరం వరకు అంటరాని వారిని ప్రభుత్వ పాఠశాలలోకి కూడా అనుమతించలేదు? ఆప్షన్ ఏ 1813, ఆప్షన్ బి 1856, ఆప్షన్ సి 1829, ఆప్షన్ డి 1840. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1856. బాంబే ప్రెసిడెన్సీలో 1856 వరకు అంటరాని పిల్లలను ప్రభుత్వ పాఠశాల లోపలికి రానివ్వకుండా కేవలం వరండాకే పరిమితం చేశారు. నెక్స్ట్ అల్లావుద్దీన్ లేదా ఇతర ముస్లిం కుటుంబాలలోని స్త్రీల విద్యావ్యాప్తి కోసం ఖురాన్లోని శ్లోకాలను పునర్వ్యాఖ్యానించిన సంస్కర్త ఎవరు? ఆప్షన్ ఏ ముంతాజ్ ఆలి, ఆప్షన్ బి బేగం రోకియో, ఆప్షన్ సి సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆప్షన్ డి మౌలానా ఆజాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముంతాజ్ ఆలి. ఉత్తర భారతదేశంలోని ముంతాజ్ ఆలి అనే సంస్కర్త స్త్రీ విద్యా హక్కుల కోసం ఖురాన్ శ్లోకాలను పునర్వ్యాఖ్యానించారు. నెక్స్ట్ అలీగఢ్లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాలను స్థాపించిన ముస్లిం మహిళ ఎవరు? ఆప్షన్ ఏ భోపాల్ బేగంలు, ఆప్షన్ బి లక్నో బేగంలు, ఆప్షన్ సి హైదరాబాద్ బేగంలు, ఆప్షన్ డి ఢిల్లీ బేగంలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భోపాల్ బేగంలు. భోపాల్ బేగంలు మహిళా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా అలీగఢ్లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. నెక్స్ట్ పాట్నా మరియు కలకత్తాలో ముస్లిం బాలికల కోసం పాఠశాలను ప్రారంభించిన సాంప్రదాయవాద ఆలోచనల నిర్భయ విమర్శకురాలు ఎవరు? ఆప్షన్ ఏ తారాబాయి షిండే, ఆప్షన్ బి బేగం రోకియా సఖావత్ హుస్సేన్, ఆప్షన్ సి ముంతాజ్ ఆలి, ఆప్షన్ డి పండిత్ రమాబాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బేగం రోకియో సఖావత్ హుస్సేన్. బేగం రోకియో సఖావత్ హుస్సేన్ గారు పాట్నా, కలకత్తా ప్రాంతాల్లో ముస్లిం బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి సాంప్రదాయవాదాన్ని ప్రశ్నించారు. నెక్స్ట్ ఏ దశాబ్దం నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాలలో ప్రవేశించడం ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1884 నాటికి, ఆప్షన్ బి 1850ల నాటికి, ఆప్షన్ సి 1920ల నాటికి, ఆప్షన్ డి 1900ల నాటికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1880ల నాటికి. 1880ల దశాబ్దం నాటికే భారతీయ మహిళలు వైద్యులుగా, ఉపాధ్యాయులుగా మారడానికి విశ్వవిద్యాలయాలలో చేరడం ప్రారంభించారు. నెక్స్ట్ 1875వ సంవత్సరంలో బాలురతో సమానమైన విద్యను బాలికలకు అందించడానికి స్థాపించబడిన మొదటి సంస్థల్లో ఒకటి ఏది? ఆప్షన్ ఏ బెదున్ స్కూల్, ఆప్షన్ బి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఆప్షన్ సి హిందూ మహిళా విద్యాలయం, ఆప్షన్ డి ఆర్య కన్యా పాఠశాల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హిందూ మహిళా ఉద్యమం.
1875లో స్థాపించబడిన హిందూ మహిళా విద్యాలయం బాలికలకు కూడా బాలులతో సమానమైన ఉన్నత విద్యా ప్రణాళికను అందించింది. నెక్స్ట్, పంజాబ్లో బాలికల కోసం పాఠశాలలను స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ సత్యశోధక్ సమాజ్, ఆప్షన్ బి బ్రహ్మ సమాజ్, ఆప్షన్ సి ప్రార్థనా సమాజ్, ఆప్షన్ డి ఆర్య సమాజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్య సమాజ్. 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో పంజాబ్ ప్రాంతంలో బాలికల విద్యాప్తి కోసం ఆర్య సమాజ్ పాఠశాలను నెలకొల్పింది. నెక్స్ట్, మహారాష్ట్రలో బాలికల కోసం పాఠశాలను స్థాపించిన సంస్కర్త ఎవరు? ఆప్షన్ ఏ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ బి జ్యోతిరావు పూలే, ఆప్షన్ సి రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ డి స్వామి దయానంద సరస్వతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జ్యోతిరావు పూలే. మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే వంటి వారు బాలికల చదువు కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. నెక్స్ట్, రాత్రి వేళల్లో కొవ్వొత్తుల వెలుతురుల్లో రహస్యంగా చదవడం మరియు రాయడం నేర్చుకున్న మహిళ ఎవరు? ఆప్షన్ ఏ రాససుందరీదేవి, ఆప్షన్ బి తారాబాయి షిండే, ఆప్షన్ సి పండిత రామాబాయి, ఆప్షన్ డి బేగం రోకియో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాససుందరీదేవి. రాససుందరీదేవి గారు సమాజం మరియు కుటుంబ నిబంధనలను దాటి రాత్రి వేళల్లో కొవ్వొత్తుల వెలుతురుల్లో రహస్యంగా చదవడం నేర్చుకున్నారు. నెక్స్ట్, 19వ శతాబ్దపు అగ్రవర్ణ సామాజిక శ్రేణిలో బ్రాహ్మణులు క్షత్రియుల తర్వాత స్థానంలో ఉన్నట్లుగా పరిగణించబడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ శూద్రులు, ఆప్షన్ బి అంటరాని వారు, ఆప్షన్ సి వైశ్యులు, ఆప్షన్ డి ఆదివాసీలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వైశ్యులు. కుల శ్రేణిలో బ్రాహ్మణ క్షత్రియ వర్ణాల తర్వాత వర్తకులు మరియు వడ్డీ వ్యాపారులైన వైశ్యులను చేర్చారు. నెక్స్ట్, జ్యోతిరావు పూలే ఏ సంవత్సరంలో జన్మించారు? ఆప్షన్ ఏ 1833, ఆప్షన్ బి 1873, ఆప్షన్ సి 1840, ఆప్షన్ డి 1827. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1827. నిమ్న కులాల హక్కుల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే గారు 1827వ సంవత్సరంలో జన్మించారు. నెక్స్ట్, జ్యోతిరావు పూలే తన గులాంగిరి పుస్తకాన్ని ఎవరికి అంకితం చేశారు? ఆప్షన్ ఏ తోలు కార్మికులకు, ఆప్షన్ బి అమెరికన్ అంతర్యుద్ధంలో బానిసల విముక్తికై పోరాడిన వారికి, ఆప్షన్ సి భారతదేశంలో అంటరాని వారికి, ఆప్షన్ డి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమెరికన్ అంతర్యుద్ధంలో బానిసల విముక్తికై పోరాడిన వారికి. అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేసిన అంతర్యుద్ధ శ్రామికులకు గౌరవార్థంగా పూలే తన గులాంగిరి బానిసత్వం పుస్తకాన్ని అంకితం చేశారు. నెక్స్ట్, జ్యోతిరావు పూలే ప్రకారం ఆర్యులు ఎవరు? ఆప్షన్ ఏ విదేశీయులు, ఆప్షన్ బి స్థానికులు, ఆప్షన్ సి నిజమైన పాలకులు, ఆప్షన్ డి శూద్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విదేశీయులు. ఆర్యులు ఉపఖండం వెలుపల నుండి వచ్చిన విదేశీయులని వారు ఇక్కడి స్థానిక ప్రజలను ఓడించి లొంగ తీసుకున్నారని పూలే వాదించారు. నెక్స్ట్, లండన్ లేదా ఇతర విదేశీ ప్రాంతాలకు భారతీయ శ్రామికులను తీసుకెళ్లిన కూలీ నౌక అలెన్ ప్రధానంగా ఏ దేశానికి కార్మికులను రవాణా చేసింది? ఆప్షన్ ఏ ట్రినిడాడ్, ఆప్షన్ బి మారిషస్, ఆప్షన్ డి ఇండోనేషియా, ఆప్షన్ డి అస్సాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మారిషస్. 19వ శతాబ్దంలో నిమ్న కులాల అణచివేత నుండి తప్పించుకోవడానికి చాలా మంది మారిషస్ వంటి దేశాలకు అలెన్ అనే కూలీ నౌక ద్వారా వలస వెళ్లారు. నెక్స్ట్, చర్మంతో పనిచేసే వారిపై ఉన్న కుల వివక్ష కారణంగా మొదటి ప్రపంచ యుద్ధంలో సైన్యానికి బూట్లు సరఫరా చేయడానికి సిద్ధపడిన సాంప్రదాయ సామ్రికులు ఎవరు? ఆప్షన్ ఏ మహర్ కులస్తులు, ఆప్షన్ బి దుబ్లా కులస్తులు, ఆప్షన్ సి శూద్ర కులస్తులు, ఆప్షన్ డి సాంప్రదాయ చర్మకారులు మరియు చెప్పులు కుట్టేవారు. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ డి సాంప్రదాయ చర్మకారులు మరియు చెప్పులు కుట్టేవారు. కుల అపనమ్మకాల వల్ల అగ్రవర్ణాలు చర్మ వృత్తిని నిరసించగా మొదటి ప్రపంచ యుద్ధంలో కేవలం సాంప్రదాయ చర్మకారులు మాత్రమే బూట్లు సరఫరా చేసి లాభాలు పొందారు. నెక్స్ట్, ఆధ్యాత్మిక సమానత్వాన్ని నమ్మి భక్తి సాంప్రదాయానికి కట్టుబడిన బాంబేలోని సంస్కరణ సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఆర్య సమాజ్, ఆప్షన్ బి ప్రార్థనా సమాజ్, ఆప్షన్ సి బ్రహ్మ సమాజ్, ఆప్షన్ డి సత్యశోధక్ సమాజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రార్థనా సమాజ్. బాంబేలోని ప్రార్థనా సమాజ్ భక్తి సాంప్రదాయం ద్వారా అన్ని కులాల అంతర్గత ఆధ్యాత్మిక సమానత్వాన్ని విశ్వసించింది. నెక్స్ట్, 19వ శతాబ్దంలో గుజరాత్కు చెందిన ఏ శ్రామిక వర్గం అగ్రవర్ణ భూస్వాముల పొలాలలో మరియు ఇళ్లలో వివిధ పనులు చేసేవారు? ఆప్షన్ ఏ దొబ్లా శ్రామికులు, ఆప్షన్ బి మాదిక శ్రామికులు, ఆప్షన్ సి మహర్ శ్రామికులు, ఆప్షన్ డి చండాల సాగుదారులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దొబ్లా శ్రామికులు. గుజరాత్కు చెందిన దొబ్లా శ్రామికులు అగ్రవర్ణ భూస్వాముల ఇళ్లలో మరియు పొలాలలో కష్టతరమైన పనులు చేసేవారు. నెక్స్ట్, నిమ్న కులాల నాయకత్వంలో అత్యంత చురుకైన జ్యోతిరావు పూలే ఏ మిషనరీల పాఠశాలలో చదువుకున్నారు? ఆప్షన్ ఏ హిందూ మిషనరీలు, ఆప్షన్ బి బౌద్ధ మిషనరీలు, ఆప్షన్ సి ఇస్లామిక్ మిషనరీలు, ఆప్షన్ డి క్రైస్తవ మిషనరీలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్రైస్తవ మిషనరీలు. జ్యోతిరావు పూలే గారు చిన్నతనంలో క్రైస్తవ మిషనరీలు స్థాపించిన పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. నెక్స్ట్, ప్రతిపాదన ఏ రామ్మోహన్ రాయ్ సతీ ఆచారానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. కారణం ప్రాచీన పవిత్ర గ్రంథాలలో వితంతు దహనానికి ఎటువంటి అనుమతి లేదని ఆయన తన రాతల ద్వారా చూపించడానికి ప్రయత్నించారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది. రామ్మోహన్ రాయ్ ప్రాచీన గ్రంథాల ఆధారంగా సతీ ఆచారానికి వ్యతిరేకంగా పోరాడారు కాబట్టి ప్రతిపాదన మరియు కారణం రెండు సరైనవి. నెక్స్ట్, ప్రతిపాదన ఏ జ్యోతిరావు పూలే అగ్రవర్ణ నాయకులు బోధించిన వలసవాద వ్యతిరేక జాతీయవాదాన్ని విమర్శించారు. కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత అగ్రవర్ణాలు మళ్ళీ నిమ్న కులాలను దూరం పెడతారని ఆయన భావించారు. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. జాతీయవాద ఉద్యమం కేవలం అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతుందని ఆ తర్వాత మళ్ళీ నిమ్న కులాలను దూరం పెడతారని పూలే భావించారు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, జ్యోతిరావు పూలే. కాలం 2 ఆర్య సమాజ్, సత్యశోధక్ సమాజ్, బ్రహ్మ సమాజ్. రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ 1కి సి. దయానంద సరస్వతి ఆర్య సమాజ్. జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్, దయానంద సరస్వతి ఆర్య సమాజ్, జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్ స్థాపించారు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 ఘాసీదాస్, హరిదాస్ ఠాకూర్, శ్రీనారాయణ గురు. కాలం 2 మతువా శ్రేణి, సత్నామీ ఉద్యమం, కేరళ ఎలవకులం. జతపరిచినట్లయితే ఘాసీదాస్ సత్నామీ ఉద్యమం 1కి బి. హరిదాస్ ఠాకూర్ మతువా శ్రేణి 2కి ఏ. శ్రీనారాయణ గురు 3కి సి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఘాసీదాస్ సత్నామీ ఉద్యమం, హరిదాస్ ఠాగూర్ మతువా శ్రేణి, శ్రీనారాయణ గురు కేరళ యాదవ కులానికి చెందినవారు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభ, ఆప్షన్ బి దయానంద సరస్వతి ఆర్య సమాజ్, ఆప్షన్ సి వీరేశలింగం పంతులు సత్యశోధక్ సమాజ్, ఆప్షన్ డి జ్యోతిరావు పులే బులాంగిరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వీరేశలింగం పంతులు సత్యశోధక్ సమాజ్. వీరేశలింగం పంతులు గారు వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించారు. సత్యశోధక్ సమాజ్ను స్థాపించింది జ్యోతిరావు పూలే. నెక్స్ట్, 19వ శతాబ్దపు సామాజిక పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ హిందూ ముస్లిం పురుషులు ఒకరికంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. ఆప్షన్ బి దేశంలోని అన్ని ప్రాంతాలలో మహిళలు విద్యావంతులైతే గౌరవించబడేవారు. ఆప్షన్ సి ఆస్తి హక్కు పైన మహిళలకు పరిమితులు ఉండేవి. ఆప్షన్ డి చాలా మంది పిల్లలకు బాల్య వివాహాలు చేసేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దేశంలో అన్ని ప్రాంతాల్లో మహిళలు విద్యావంతులైతే గౌరవించబడేవారు. 19వ శతాబ్దంలో మహిళలు చదువుకుంటే వితంతువులు అవుతారనే మూఢనమ్మకం సమాజంలో ఉండేది కాబట్టి గౌరవించేవారనేది తప్పు. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 1856లో సతీ నిషేధ చట్టం ఆమోదించబడింది. ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్ ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆప్షన్ సి పరమహంస మండలి 1840లో మద్రాసులో స్థాపించబడింది. ఆప్షన్ డి 1829లో సతీ ఆచారం చట్టబద్ధంగా నిషేధించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1829లో సతీ ఆచారం చట్టబద్ధంగా నిషేధించబడింది. లార్డ్ విలియం బెంటిక్ సహాయంతో 1829లో సతీ నిషేధ చట్టం ఆమోదించబడింది. వితంతు పునర్వివాహ చట్టం 1856లో వచ్చింది. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ రాత ప్రతుల కంటే అచ్చు పుస్తకాలు చౌకగా మరియు ఎక్కువ అందుబాటులో ఉండేవి. ఆప్షన్ బి 19వ శతాబ్దంలో సాధారణ ప్రజలు తమ సొంత భాషల్లో ఆలోచనలను వ్యక్తపరచలేకపోయారు. ఆప్షన్ సి కొత్త నగరాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చలు జరిగేవి. ఆప్షన్ డి ఈ చర్చలు సామాజిక మార్పు ఉద్యమాలతో అనుసంధానింపబడ్డాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 19వ శతాబ్దంలో సాధారణ ప్రజలు తమ సొంత భాషల్లో ఆలోచనలను వ్యక్తపరచలేకపోయారు. 19వ శతాబ్దంలో అచ్చు యంత్రాల రాకతో సాధారణ ప్రజలు కూడా తమ సొంత భాషల్లో వ్యాసాలు రాసి ఆలోచనలను వ్యక్తపరచగలిగారు. నెక్స్ట్, కొక్కాలతో ఊగే పండుగకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ భక్తులు తమ చర్మానికి కొక్కాలను గుచ్చుకొని చక్రంపై ఊగేవారు. ఆప్షన్ బి యూరోపియన్ అధికారులు ఈ ఆచారాన్ని ఎల్లప్పుడూ ప్రశంసించేవారు. ఆప్షన్ సి ఇది కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితమైన పండుగ. ఆప్షన్ డి ఈ పండుగలో ఎటువంటి శారీరక హింస ఉండేది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భక్తులు తమ చర్మానికి కొక్కాలను గుచ్చుకొని చక్రంపై ఊగేవారు. ఈ పండుగలో భక్తులు తమ చర్మానికి కొక్కాలను గుచ్చుకొని చక్రంపై వేలాడుతూ ఊగడం ద్వారా శారీరక హింసను అనుభవించేవారు. దీనిని బ్రిటిష్ వారు విమర్శించారు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ ఏ సనాతనవాద హిందూ జాతీయవాదులు మహిళల పాశ్చాత్య పద్ధతుల అవలంబనను స్వాగతించారు. ఆప్షన్ బి తారాబాయి షిండే పూణేలో ఇంటి వద్దే విద్యాభ్యాసం చేశారు. ఆప్షన్ సి పండిత రమాబాయి సంస్కృతంలో గొప్ప విద్వాంసురాలు. ఆప్షన్ డి పూనాలో వితంతువుల ఆశ్రమాన్ని పండిత రమాబాయి స్థాపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సనాతన హిందూ జాతీయవాదులు మహిళల పాశ్చాత్య పద్ధతుల అవలంబనను స్వాగతించారు. సనాతనవాద హిందూ సాంప్రదాయవాదులు మహిళలు పాశ్చాత్య పద్ధతులను అవలంబించడం వల్ల కుటుంబ విలువలు దెబ్బతింటాయని ఆందోళన చెందారు, స్వాగతించలేదు. నెక్స్ట్, పూలే అభిప్రాయాల ప్రకారం కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ ఆర్యుల పాలనకు ముందే భారతదేశంలో బానిసత్వం ఎక్కువగా ఉండేది. ఆప్షన్ బి ఆర్యుల పాలనకు ముందు మరాఠా ప్రాంతాన్ని శూద్రులు న్యాయంగా చక్కగా పాలించే ఒక స్వర్ణయుగం ఉండేది. ఆప్షన్ సి అగ్రవర్ణాలకు ఈ దేశ భూములపై పూర్తి హక్కులు ఉన్నాయి. ఆప్షన్ డి శూద్రులు మరియు అతి శూద్రులు ఎప్పటికీ ఐక్యం కాకూడదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్యుల పాలనకు ముందు మరాఠా ప్రాంతాన్ని శూద్రులు న్యాయంగా చక్కగా పాలించే ఒక స్వర్ణ యుగం ఉండేది.
ఆర్యుల రాక కంటే ముందే మరాఠా గ్రామీణ ప్రాంతాలను శూద్రులు న్యాయబద్ధంగా పాలించిన ఒక స్వర్ణ యుగం ఉండేదని పూలే పేర్కొన్నారు. నెక్స్ట్, కింది వాటిలో సరైన కాలక్రమాన్ని గుర్తించండి. సతీ నిషేధం 1829, వితంతు పునర్వివాహ చట్టం 1856, బొలాంగిరి పుస్తకం 1873, ఆర్య సమాజ్ స్థాపన 1875. ఆప్షన్ బి వితంతు పునర్వివాహ చట్టం 1856, సతీ నిషేధం 1829, ఆర్య సమాజ్ స్థాపన 1875, గులాంగిరి పుస్తకం 1873. ఆప్షన్ సి ఆర్య సమాజ్ స్థాపన 1875, గులాంగిరి పుస్తకం 1873, వితంతు పునర్వివాహ చట్టం 1856, సతీ నిషేధం 1829. ఆప్షన్ డి గులాంగిరి పుస్తకం 1873, ఆర్య సమాజ్ స్థాపన 1875, సతీ నిషేధం 1829, వితంతు పునర్వివాహ చట్టం 1856. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సరైన కాలక్రమం సతీ నిషేధం 1829, వితంతు పునర్వివాహ చట్టం 1856, గులాంగిరి పుస్తకం 1873, ఆర్య సమాజ్ స్థాపన 1875. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది, మాకు సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.